శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 24 శుక్రవారం తులారాశి వారికి మగాడి వల్ల మోసపోతారు. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 24వ తేదీ శుక్రవారంన వీరి యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మగాడి వల్ల మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ వ్యక్తులు ఏ మగాడి వల్ల మోసపోతారు, అలాగే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే కనుక మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అలాగే అనేక విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ పట్టుదలతో నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు. ఎంత అభివృద్ధి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ తులారాశి వ్యక్తులు పని పట్ల ఎక్కువ మక్కువతో ఉంటారు. అలాగే వీరు సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు తులారాశి వ్యక్తులు ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. తులారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తారు. విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ యొక్క రాశి వారు జాతకం ప్రకారం చూసినట్లయితే 2025వ సంవత్సరం జనవరి 24 శుక్రవారంన దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలైతే వీరికి ఉండబోతున్నాయి. ఈ రోజు వీరికి మిశ్రమంగా గడవబోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక మగాడి వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఒక పురుషుడి వల్ల మోసపోయే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే ఎవరికైనా షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు, లేకపోతే మీ దగ్గర ఏదో ఒకటి చెప్పి మీ దగ్గర నుండి డబ్బు వసూలు చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా లోన్ల పేరుతో కానీ ఏవైనా ఆశ్రమాలకు హెల్ప్ చేస్తున్నామని ఈ విధంగా ఏదో ఒక మాయమాటలు చెప్పి మీ దగ్గర నుండి డబ్బు వసూలు చేయడం కానీ, మిమ్మల్ని మోసం చేయడం కానీ, ఒకవేళ మీరు బయట ప్రయాణాలు చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క డబ్బులు కొట్టేయడం కానీ, ఈ విధంగా ఒక పురుషుడి వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం ఉంది. ఈ రోజు ధనఫలాల్లో ఈ యొక్క రాశి వారు ఈ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి, అంటే ఈ యొక్క సమస్యను అధిగమించడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. హనుమంతుని ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామం చూడబోతున్నారు. ఉద్యోగంలో మీ యొక్క కార్యాలయంలో మీ పొజిషన్లో మార్పు జరగవచ్చు. మిమ్మల్ని ఒక టీం లీడర్గా అపాయింట్మెంట్ చేయడం కానీ, లేదంటే మీరు కూర్చున్న స్థానాన్ని మార్చడం కానీ జరిగే అవకాశం ఉంది. మార్పులైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల్లో మీకు ఈ విధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మీ వ్యాపార భాగస్వామితో కానీ కూర్చొని మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి కాసేపు చర్చించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలో వచ్చినటువంటి కొన్ని టాపిక్స్ మీరు వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మీ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగార్థులు
వారి కోరిక నెరవేరటానికి వారి ముందుకి ఒక అవకాశం వస్తుంది. చేజేతులారా జారవీచుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాల్లో మంచి శాలరీ ప్యాకేజ్ గురించి ఆలోచించి ఉద్యోగ అవకాశాన్ని అయితే చేజార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలించి మీకు మార్గం సుగమం అవుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ అవుతారు. ఎన్నో రోజులుగా మీరు ఈ విధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకు ఎప్పుడు కూడా మీకు నచ్చినటువంటి ఆఫర్ అంటే ఒక సంబంధం మీ ముందుకు రాలేదు. కానీ ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ యొక్క సంబంధం మీ పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారో వారి యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. అయితే మీకు మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నందువల్ల ఈ సమయంలో మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే కనుక మీ విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క దినఫలాల గురించి, శుభ పరిణామాల గురించి, చేయవలసిన దేవతారాధన గురించి, అలాగే ప్రతిదినం రాశి ఫలాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.